అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న అన్న తమ్ముళ్ళకు అందరికీ నా నమస్కారం. అదేవిధంగా ప్రెస్ మీట్ వచ్చిన మా విలేకరుల సోదరులందరూ కూడా నా నమస్కారం. ఈరోజు ఒక చరిత్ర అంటే 3 పార్టీలు కలియక, చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి పార్టీలు అని చెప్పేసి నేను చెప్పగలను. ఈ 3 ఈ కలియుగానికి సృష్టి ఉన్నట్ల ఈరోజు ఈ కలియక చాలా అద్భుతమైన కలియక. బీజేపీ గవర్నమెంట్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు కలియకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరన్ అంటే నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా ఈ సాయి సహకారాలు ఉంటేనే బాగుంటుంది అనే దానికి కూడా ఇదొక కలయిక. మనము చూస్తున్నాం, ఎంతో గత ప్రభుత్వం కూడా చూస్తున్నాం. ప్రజలు ఎంత కష్టాలతో ఉండి ఎక్కడ కూడా ఈ రోజుకైనా కూడా తాగునీటి సమస్య కూడా తీరలేని పరిస్థితి. ఎక్కడికక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రోడ్లు లేని పరిస్థితి. అందరూ కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉండే ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందనే దానికి రాష్ట్ర 5 కోట్ల ప్రజలు కూడా ఈరోజు స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి స్వాగతం పలికేదానికి, ఆయన ముఖ్యమంత్రి కావాలనే యొక్క ఉన్న ఉద్దేశంతో మన జనసేన పవన్ కళ్యాణాన్ని కూడా, అన్న పెద్ద ఆయన నువ్వు అభివృద్ధి బాటలో నడిపేదానికి నేను కూడా నా వంతు సాయం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణాన్ని కూడా ఈరోజు మనకు మద్దతు పలికినారంటే ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద ఆయన ఇప్పుడు మరి 3వసారి హ్యాట్రిక్గా, 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా కూడా దేశానికి. ఆయన సహాయ సహకారాలు ఉంటేనే మన రాష్ట్ర అభివృద్ధి ఉండేదానికి కూడా ఆ పెద్ద ఆయన కూడా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలను కూడా ఆదుకుంటాడని ఒక మంచి ఉద్దేశంతోనే ఆ పెద్ద ఆయన కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడికి పెద్దపీట వేసి ఆయనకి మద్దతు తెలిపినాడని కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్న ఈరోజు ఈ కలయిక అద్భుతమని చెప్తున్నాను. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఈరోజు అందరూ కూడా అన్ని వర్గాలు, అన్ని పార్టీలతో కలుపుకొని అన్ని మతస్థులు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఏకతాటిగా వచ్చి అన్ని పార్టీల వాళ్ళతో కలుసుకొని ఈరోజు మన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఆ మద్దతుకి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మన గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా మనకి అన్ని విధాలుగా నేను తోడు ఉంటానని చెప్పేసి నాకు ఆయన పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పెద్దలు అందరూ కూడా నాతో పాటు మన బీజేపీ పెద్ద ఆయన నాకు ముందు నుంచే పరిచయం చేస్తాడు. ఆ పెద్ద ఆయన కూడా నాకు అండగా ఉంటాడు. అదేవిధంగా మన జనసేన మన మణికంఠ కూడా, అదేవిధంగా మణికంఠతో పాటు అదేవిధంగా మన విజయలక్ష్మి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేసీఆర్ అన్న, అదేవిధంగా మన బండారు ఆనంద్, ఇట్లా మొత్తం పైన చూసుకుంటుంటే దాదాపుగా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు మన పార్టీకి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన్ని గెలుచుకుంటేనే బాగుంటుంది అనే దానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా పెద్ద ఆయన ఈరోజు ప్రవేశపెట్టే పథకాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక అక్క చెల్లెములు వారి సొంత కుటుంబాలకి వారి కన్నా ఉన్న కుటుంబాలకి పోవాలంటే ఒక బస్సు ఛార్జీ లేకున్నట్ల వాళ్ళు ఫ్రీగా బస్సు పోయేదానికి సౌకర్యం చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేసి పెట్టిన పథకం చాలా అద్భుతమయంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అక్క చెల్లెములకి నేను మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా అక్క చెల్లెములు వాళ్ళు పుట్టబోయే పిల్లలకు స్కూల్కి పోయేదానికి ఈరోజు ఒక
స్కీమ్ పెట్టి ఒక చదువుకున్న పాపకి 15,000 రూపాయలు ఉంటే ఒక్కరైనా ఇద్దరైనా నలుగురైనా కూడా వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి చదివించుకోండి అని చెప్పేసి చెప్పడం ఇది కూడా అద్భుతమైన పథకం అని చెప్పేసి నేను చెప్పగలను. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకే పెద్దపీట వేశాడు. మన వంట గ్యాస్ అంటే ఫ్రీగా 3 వంట గ్యాసులు ఇచ్చేదానికి. ఎందుకంటే ఆ ఆడపడుచులు బాగుంటేనే ఈరోజు వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే దానికి ఆయన ఎంతో ఆలోచన చేసి ఈ 3 గ్యాసులు ఇచ్చే ఫ్రీ గ్యాస్ చాలా అద్భుతమైనగా ఈరోజు ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రైతన్నలు కూడా అన్ని విధాలుగా ఆదుకునేదానికి పెద్ద దిక్కుగా నేను ఉంటానని చెప్పేసి వాళ్ళు భరోసా ఇస్తూ, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగంగా ఎంతోమంది ఉన్నారు, ఉద్యోగం లేక ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి చాలా అద్భుతమైంది అని చెప్పేసి యువతకు కూడా నేను చెప్తున్నాను. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతస్థుల వాళ్ళు కూడా ఈరోజు ఈ 3 పార్టీలకు మాకు మద్దతు తెలిపి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 175 సీట్లకి మన తెలుగుదేశం గుంటకల్నిచ్చి 3 పార్టీల కలయిక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి కలయికని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గుంతకల్నిచ్చి ఫస్ట్ సీటు గుంతకల్ని బహుమానంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు మన బీసీ అభ్యర్థి, బలమైన అభ్యర్థి అని మన గుంతకల్ నియోజకవర్గంలో గుమ్మలో చేయడం అనే ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి 3 పార్టీలు మన పెద్ద ఎత్తున అతను ఆశీర్వించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గుమ్మూరు జయరాం గారిని మనమంతా భుజాల మీద వేసి గుంటకల్లులో అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే కాదు, మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే మాటలు చెప్పే పార్టీ కాదు. ఏదైతే మాట చెప్పారో వారి పీరియడ్లోనే దాన్ని అమలు పరిచే విధానం కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఈ రోజు పార్టీ నడపబడుతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి గమనిస్తే చాలా మంది అనేక రకాలుగా అనేక అపోహలు సృష్టిస్తున్నారు. వాటినన్నింటినీ మనం అధిగమించి మనం ఉమ్మడిగా పనిచేసి వారి గెలుపుకు మనమంతా కృషి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి దీన్ని పత్రికా విలేకరులు కూడా మా ఉమ్మడి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉమ్మడి కార్యాచరణని ప్రకటించడానికి ఒక కూడిమగా ఏర్పడినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా కూటమి ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి శ్రీ గుమ్మూరు జయరాం గారికి జనసేన పార్టీ తరఫున ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నిరంకుశ పాలనకి చవరగీతం పాడేందుకు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం, నిజంగా ఆంధ్రదేశం బాగుపడాలి అంటే త్యాగం చేయాలి అనేటువంటి సమయం ఆసనమైనప్పుడు నేనున్నాను అంటూ ముందరకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. నిజంగా దీని అందరూ ఒకసారి స్మరించుకోవాలి. నిజంగా రాష్ట్రము దుర్భిక్ష పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా ఇలాంటి నిస్వార్థ నాయకుడు ఈ రోజు అలాంటి పార్టీకి స్వస్తి పనికి వచ్చాడంటే కారణం నిజంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని మాటలు చెప్పే ముఖ్యమంత్రి రెడ్డి కాదు. నిజంగా మాకు హక్కులు కల్పించలేకపోయాడని చెప్పి ఆ నాయకుడిని తగిన బుద్ధి చెప్పాలని చెప్పి గుమ్మూరు బయటకు వచ్చి నిజంగా దండయాత్ర ప్రకటిస్తానని బదులుంచి అని చెప్పి వచ్చారు. నిజంగా సార్ మీకు నిజంగా జనసేన పార్టీ తరఫున మా అద్భుతమైనటువంటి పోరాటం మీకు తెలుపుతున్నాం. మరీ ముఖ్యంగా విశ్వ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు నిజంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని చెప్పి బలపరిచి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ పాలన చెడు మీద ఉండాలి. మిత్రులారా బాగా ఆలోచించండి. 90% చేసా, 100% చేసా హామీ అన్నాడు. పోలవరం లేదు, విశ్వనగరం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. నిజంగా చుట్టుపక్కల వస్తే కడుపు తడుపుపోతుంది. ఎటువంటి కార్యక్రమము, ఎటువంటి అభివృద్ధి లేదు. ఓన్లీ సంక్షేమం సంక్షేమం అనుకుంటేనే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నిజంగా ఇలాంటి నాయకుడికి తగిన బుద్ధి చెప్పే విధంగా
శక్తివంతులు లేకుండా కష్టపడుతూ ప్రజారాజ్యం అంటే ప్రజలు పరిపాలించేటువంటి రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. రామరాజ్యం లాంటి రాజ్యాన్ని, ఆ రాజ్యమే నిజంగా ఈ ఎన్డీఏ కుటుంబ రాజ్యం. ఖచ్చితంగా అంటే మనస వాచ కర్మ జనసేన పార్టీ ఆ నాయకుడు అద్భుతమైనటువంటి పోరాట పట్టుతో మేము ఖచ్చితంగా అంటే మీకు అద్భుతమైనటువంటి సహకారం అందిస్తామని చెప్పి తెలుపుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మిత్రులకి, పసుపు దళానికి, జన సైన్యానికి, కాషాయ దళాలకి నా గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. థ్యాంక్ యూ. కాబట్టి రెండవది, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 3 పార్టీలు కలిసి మన ఆంధ్రప్రదేశ్ బాగుపెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి కలిసి పోటీ చేసుకుంటాం. కలిసి పోటీ చేయడంలో భాగంగా మరి జనసేన వాళ్ళు ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దాదాపు 24 సీట్లకు 170 సీట్లలో క్యాండిడేట్లను పోటీ పెట్టి నిలబెట్టగలిగిన శక్తి ఉన్నప్పటికీ మన దుర్మార్గమైన జగన్మోహన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో 24 సీట్లు ఒప్పుకొని దాంట్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా పొత్తులో భాగంగా రావడంతో ఒక 3 సీట్లు త్యాగం చేసి మరి ఒక ఎంపీ సీటు త్యాగం చేసి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉన్న విషయం ఏమంటే, ఏ సెంట్రల్ గవర్నమెంట్ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు మన బీసీ అభ్యర్థి, బలమైన అభ్యర్థి అని మన గుంటకల్ నియోజకవర్గంలో గుమ్మలో చేరమని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి 3 పార్టీలు మన పెద్ద ఎత్తున అతను ఆశీర్వించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన